ఉండి నియోజకవర్గంతో తనకు విడదీని అనుబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదమేరంలోని ఆదినాథ్ జైన్ భగవాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు జరిపి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మహిళలు, పురుషులు ఆయనకు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. తొలుత శివరామరాజు ఇంటి వద్ద ఆయన సతీమణి అరుణ హారతి ఇచ్చి శివరామరాజు నుదుటిపై వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఉండి ప్రజలు 2009, 2014లో ఎనలేని ఆదరణ నాకు చూపారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల నుంచి నాకు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రజలకి సేవాభావంతో ఒక కార్యకర్తగా, ఒక శ్రామికుడిగా, కర్షకుడిగా ప్రజలతోటి మమేకమై ఉన్నాను. అదే తీరులో నాకు సేవాభావంతో ఉండి నియోజకవర్గంలోకి రావటం, స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో సేవ చేయటం, అదేవిధంగా రాజకీయం ద్వారా మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి రావటం, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి పట్టుదలతోటి ప్రజలకి అండగా నిలిచాను. అట్లాగే 2014లో అఖండ విజయాన్ని ఇచ్చారు. అధికారం పార్టీ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో నేను ఆ రోజు ఉండి నియోజకవర్గానికి సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటట్టు కృషి చేశాను. నిరంతరం కూడా ఉండికి సేవకుడిగా ఉన్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా, ఆయన చెప్పు నడుచుకునే వ్యక్తిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా నడుచుకున్నాను. 2019లో కూడా నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను. నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డాను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినా కానీ అధిష్టానం మాటని శిరసావహించి అధిష్టానం చెప్పు చేతుల్లో అడుగుజాడల్లో నడుచుకున్నాను. అధిష్టానం ఈరోజు నన్ను ఆదరించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు, కనీసం నా పనితనాన్ని కూడా చూడలేదు. నేను ఏదైతే నిబద్ధతగా పనిచేశానో ఆ నిబద్ధతని, నిజాయితీని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవటం, నన్ను పలకరించకపోవటం, ఆదరించకపోవటం తీరని బాధ ఉంది. నాకు ఉండితోటి విడదీయరాని బంధం ఉంది కాబట్టి, నేను ఉండికి సేవకుడిగానే వచ్చాను కాబట్టి అదే సేవ చేయాలన్న ఆలోచనతో ఉండి నియోజకవర్గ ప్రధానికం అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ సేవాభావంతో ఉండే వ్యక్తిగా, ఉండి నియోజకవర్గ పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రత్యేకించి రైతాంగాలకి అండగా ఉండే వ్యక్తిని, అట్లాగే యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, మహిళల సాధికారత సాధించడానికి ఒక అన్నగా ఉండే వ్యక్తిగా, అలాగే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను ఒక ఆప్తుడిగా ఉన్నాను. ఆ భావంతో ఉండి నియోజకవర్గ ప్రధానికం అంతా కూడా నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావాలని ప్రధానికం అంతా కోరుకుంటున్నారు. అందరికీ కూడా నేను ఒక సేవకుడిగానే ఉన్నాను కాబట్టి, నిరంతరం అందుబాటులో ఉన్నాను కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు నేను ఈరోజు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ఉండి నియోజకవర్గ ప్రధానికం అంతా కూడా నన్ను అభిమానించి, ఆదరించి, ఆశీర్వదించి మీకు ఒక సేవకుడిగా నన్ను ఎన్నుకోమని చెప్పి సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. వినమ్రతతో కోరి అభ్యర్థిస్తున్నాను. నేను పార్టీని నమ్ముకుని 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. పార్టీ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండితోటి ఉన్న అనుబంధంతో మీ మధ్యకి, మీ ముందుకి వస్తున్నాను. మీకు ఒక సేవకుడిగానే రాబోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. అదేవిధంగా పార్టీ ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను. నన్ను ఆశీర్వదించమని చెప్పి సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను.